మనకు ముందున్న భక్తులు తమ బ్రతుకులని, జీవితాలని, ప్రాణాలని పణంగా పెట్టి అనేక మందిని బ్రతికించే అద్భుత ఔషధమైన యేసు అనే ఆ మహనీయుని లోకానికి చాటి మన చెవుల దాకా వచ్చేటట్టు చేశారు. కొంతమంది భక్తులు మన కొరకు రాకపోతే ఆయన గురించి మనకు ఎట్లా తెలిసిద్దండి? ఇప్పటికీ అజ్ఞాన అంధకారంలో బ్రతుకుతూ ఎటు పోతున్నామో, ఏం చేస్తున్నామో, ఏది దేవుడో, ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక ఇప్పటికీ నాశనంలో బ్రతికే వాళ్ళం, చచ్చి నాశనానికి, నరకానికి వెళ్ళేవాళ్ళం. మనందరం బ్రతకాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, మనందరం కాపాడబడాలనే కదా వాళ్ళు. కొంతమంది సేవకులు అగ్ని చేత కాల్చబడ్డారు. కొంతమంది దైవజనులు అతి కిరాతకంగా కొట్టబడి, నరకబడి, చంపబడ్డారు. కొంతమంది సేవకులు వారి కుటుంబాలను కోల్పోయారు. కొంతమంది దైవజనులు వాళ్ళ నెత్తురు ఏరులై పారించారు, వాళ్ళ జీవితాలని ఫణంగా పెట్టేశారు. ఎందుకో తెలుసా? నా క్రీస్తు వాళ్ళకు అందితే అంతే చాలు, దానికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. జిమ్ ఎలియాట్ గురించి మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈక్వెడా అరణ్యంలో ఔకా జాతి మనుషులు నశించిపోతున్నారని ఎరిగి వారిని రక్షించుకోవడానికి పాపం కొన్ని నెలలు కృషి చేసి, కష్టపడి, వారి డబ్బు, వారి సమస్తం వెచ్చించి, కొన్ని నెలలు వారితో సంభాషించి, సంప్రదించి, చివరికి వారి మధ్యలో దిగిన రోజే వారిని చంపేశారు. మన భర్తల్ని చంపేశారు, ఇక మనం ఎందుకు మానుకుందాం, మనం ఎందుకు వచ్చిన గొడవ అని భార్యలు వెన్ను చూపలేదు. ఎక్కడైతే ఏ ఆత్మల కోసమైతే మా భర్తల రక్తము చిందింపబడిందో అక్కడ దేవుని కార్యం తప్పకుండా జరుగుతుంది. వారు ఆగిపోతే వారితో సువార్త పని ఆగకూడదు, మేము నడుంగడతామని వారు పూనుకొని ఆ ఔకా జాతి మనుషుల మధ్యలోకి, ఔకా భాష తెలిసినటువంటి ఒక అమ్మాయి ఎప్పుడో వాళ్ళ మధ్యలో నుంచి సిటీలోకి వచ్చేస్తుంది, అడవిలో తప్పిపోయి. ఆ అమ్మాయి వాళ్ళకు దొరికేటట్టు చేస్తాడు దేవుడు. ఆ అమ్మాయిని వాళ్ళకు పరిచయం చేసి ఆ అమ్మాయి ద్వారా ఈ స్త్రీలని ఆ జాతి మనుషుల మధ్యలోకి తీసుకెళ్తాడు. భర్తలు అక్కడ రక్తం చిందించారు, భార్యలు అక్కడికి వెళ్ళి ఆ ఔకా జాతి మనుషుల అవతారం, ఆ పరిస్థితులన్నీ వాళ్ళు ధరించి వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితి నుంచి వారిని బయటికి తీసుకొని రావటానికి వారి జీవితాలు అక్కడ త్యాగం చేశారు. వారి ప్రయాస ఫలించింది. భర్తలు ప్రాణం పెడితే భార్యలు సువార్త నిలిపి చివరికి ఔకా జాతి ప్రజల్ని రక్షణలోకి నడిపిస్తే ఆ ఔకా జాతి మనుషుల్లోంచి మిషనరీలు లేచి అనేక ప్రాంతాలకు సువార్త తీసుకెళ్లారు. అక్కడ ప్రజల్ని కాపాడటానికి బలైనటువంటి బృందం జిమ్ ఎలియాట్ బృందం. మొన్నటికి మొన్న కూడా ఒక సహోదరుడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఆటవిక జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళి కనీసం ప్రకటించాడో లేదో కూడా తెలీదు, చంపి ఇసుకలో పూడ్చిపెట్టబడ్డాడు. ఎందుకండి? వాళ్ళకి డబ్బు లేదా? వాళ్ళకి ఆహారం లేదా? అందరిలాగా వాళ్ళు కూడా జీవితాన్ని హాయిగా అనుభవించే అవకాశాలు లేవా? ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమ, ఆ ప్రేమే మనందరికీ క్రీస్తు అందేటట్టు చేసింది. దానికోసం భక్తులు బలిపశువులు కావటానికి వాళ్ళని ప్రోత్సహించింది. ఆ ప్రేమే భక్తుల్ని బలవంతం పెట్టి మొన్నటికి మొన్న కూడా అలా జరగటానికి అదే కారణం. ఈరోజు ఈ మ్యాటర్ విన్నాం మనందరం. వాళ్ళ త్యాగాల ద్వారా మనం సత్యం తెలుసుకొని మనం అనుభవిస్తున్నామే, క్రీస్తుని ఆనందిస్తున్నామే. మరి మనది ఉండొద్దా? సమాజంలోనికి క్రీస్తు వార్తను తీసుకెళ్ళటానికి, ప్రజల్ని రక్షించడానికి మన త్యాగం ఏం అక్కర్లేదా? మన ప్రయాసం ఏం అక్కర్లేదా? మనమేం పని చేయొద్దా? ఎలా న్యాయం?